దేవునికి స్తోత్రములు. పిలబడిన దైవజనులకు, పిలుపొందుకున్న దైవజనుల పాస్టర్లకు వందనాలు. మరి నేను పల్నాడు జిల్లా ఫెలోషిప్ యొక్క కౌన్సిల్లో నేను పనిచేస్తున్నాను. దాని ఫౌండరు మన అయ్యగారు బిషప్ గారు. వారు నన్ను ఎన్నుకొని ఈ టౌన్లో జిల్లా నాయకుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నాడు. ఈ టౌన్ వరకు మీరు పనిచేయండి, పరిచయం చేయమని. మరి ఆయన చెప్పిన మేరకు, మరి ఆయన ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ఈ కార్యము చేయడానికి ఇష్టపడ్డాను. అంతేకాకుండా ఈ మందిరం యొక్క వార్షికోత్సవాలు 20 సంవత్సరాల నుంచి నేను జరిగిస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి కార్యం జరుగుతూనే ఉంది. కుటుంబపరంగా, సంఘపరంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఎదుర్కొని జరిగించాల్సి ఉంది. ఈ కార్యం చేయడానికి కూడా చాలా శ్రమపడ్డాను. ప్రతి గడపకి వెళ్ళాను, ప్రతి సహోదరు దగ్గరికి వెళ్ళాను, ప్రతి వారికి వందనాలు పెట్టాను. ఇంక వచ్చే సంవత్సరం ఉండనని, ఎందుకంటే దినాలు మంచివి కాదు కాబట్టి ప్రతి గడప, ఎల్లని గడప, శత్రు గడప కూడా వెళ్ళాను. అయిగా చెప్పే మాట, శత్రులు మిత్రులు చేసుకోవాలని మనం అంటాడు ఒకసారి. అలాగే నేను వెళ్ళి అందరినీ ఆహ్వానించాను, వస్తారు. ఇంకా రెండోది ఏంటంటే 5 మండల ప్రెసిడెంట్లకు అయ్యగారు యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు నేను సన్మానించడానికి ఇష్టపడుతున్నాను. 5 మండల ప్రెసిడెంట్లకి ఇక్కడ పిలుచుకొని. రెండోది అంటే 5 మండల ప్రెసిడెంట్లు పాస్టర్లు కూడా వస్తున్నారు. చాలామంది పాస్టర్లకు ఏంటంటే పాస్టర్లు వస్తారు, పాస్టర్లు చేస్తారు. అది నాకు నచ్చదు. పాస్టర్లు రావాలి, సేవలో వాళ్ళు కూడా తెలియాలని నాకు ఉద్దేశం ఫస్ట్ కాంచి కూడా. అందుకని పాస్టర్లు కూడా తీసుకురమ్మన్నాను. వాళ్ళు కూడా చిన్న గిఫ్ట్ ఉండదు వాళ్ళకు కూడా నిజమే ఈ సేవకు కోరికలంటే ఇలా ఉంటుందా, పాస్టర్లు అంటే ఇంత గౌరవం ఉంటుందా అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మనమే సేవలు కప్పుకొని మనమే కోడుమాలు తినిపోతే పాస్టర్ల సంగతి పప్పుసారి ఇంటి ఆడ కూర్చుంటారు. కనుక పాస్టర్లు కూడా తెలియాలి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదో అని నా యొక్క ఆలోచన, ఉద్దేశం ప్రతి సేవకులు చెబుతుంటాను. కనుక పాస్టర్లు కూడా వచ్చారు. మరి మా కుటుంబ సహాయకులుగా ఉన్నారు. అలాగే సహాయం చేసేవాళ్ళు ఇంకా వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత కొంత బాగుంటుంది. ఇప్పుడు అయ్యగారు నిమిత్తం వాక్యంకి అర్థం వచ్చినందుకు ఏమొద్దు, అయ్యగారు వాక్యం ఒక పావుగంట ముగిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి మళ్ళీ కార్యక్రమం జరిగించుకున్నాం. థ్యాంక్ యూ. ప్రభువుకి మహిమ కలుగును గాక. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం టౌను కృపా యేసయ్య కృపా ప్రేయర్ మినిస్ట్రీస్ వారి 20వ వార్షికోత్సవం సందర్భంగా సంఘ కాపరి అయినటువంటి రెవరెండ్ సంపంగిల ప్రేమయ్య గారి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నారు. వారు సంఘస్థులు, వారు కుటుంబ సభ్యులు. ఈ రోజున దైవ సేవకుల్ని నియోజకవర్గం వైడ్గా పాస్టర్లని పిలిచి ఈ కార్యక్రమంలోనికి ఆహ్వానం చేయటం జరిగింది. పల్నాడు డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బిషప్ జయప్రకాష్గా నేను వర్తమానం అందించుటకు, ఈ కార్యక్రమంలో పాల్గొనుటకు నాకు ప్రేమపూర్వక ఆహ్వానం పలికారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి సంఘస్థులకు, ఇక్కడికి వచ్చిన నా తోటి దైవ సేవకులకు, నాతో ఉన్నటువంటి వారు అందరికీ ప్రత్యేకమైన ఈ నూతన సంవత్సరం, ఈ జనవరి మాసంలో శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. మంచి పరిచర్య చేస్తున్నారు ప్రేమయ్య గారు, పాస్టర్ గారు. మరి ఆయన సంఘం ఈ కొత్త సంవత్సరంలో ఎన్నో ఆత్మలు సంఘంలో అభివృద్ధి చెందాలి, ఎన్నో ఆత్మలు రక్షణ పొందాలి, రక్షణలో ఉన్నవారు విశ్వాసంలో స్థిరపడాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంలో కూడి వచ్చిన మీ అందరిని బట్టి కూడా నేను ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన పరిచర్యలు, సంఘస్థులు, మన సువార్త పరిచర్య, దేవుని పట్ల మనకున్నటువంటి భారం, దేవుడు పిలుపుకి వచ్చినటువంటి దైవ సేవకులమైన మనందరం కూడా ఈ 2025వ సంవత్సరంలో నూరంతులుగా దేవుడు దీవించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సభలో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రేమయ్య గారి కుటుంబానికి కూడా, వారి కుమారులు, వారి కోడళ్ళు, మనవ సంతానం కూడా దీవించబడాలని కోరుతూ, నా తోటి దైవ సేవకులు, మరి ఇక్కడికి వచ్చిన వారందరూ తరపున ప్రభువుకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వందనాలు.